పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం అధ్యక్షులు గెలి శ్రీనివాస్ తోటి ఉన్నాము. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంటే బీజేపీలో విలీనం కాబోతుందా అన్నట్టు ఆ విధంగా జరుగుతున్నాయి చర్యలు. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఎవరు చేస్తారండి? ఒక్కరు వినదా మాత్రం పార్టీ అవుతుందా? గతంలో చాలామంది ఎమ్మెల్యేలు వేరు, మా పార్టీ ఆగింది ఏమన్నా 2009 తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు, కొందరు పార్టీ మారారు. పార్టీ ఆగిందా? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు 2 ఎంపీలతోని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక ఫ్యాక్టరీది, చాలామందిని ఫ్యాక్టరీలు ఎట్లయితే ముడి సరుకుని తయారు చేస్తారో ఇక్కడ కూడా అంత చాలామంది లీడర్లను తయారు చేసే ఒక ఉత్పత్తి కర్మగారం లాంటిది బీఆర్ఎస్ పార్టీది. ఎవరు పోయినా బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు. ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి డైరెక్షన్ మా పార్టీ నడుస్తూ ఉన్నది. అలాగే అంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అన్నట్టు కూడా అంటున్నారు. ఇది ఎక్కడ విన్నామండి? అసలు భయపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకోవాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నరేంద్ర మోడీ మద్దతు ఉన్నది ప్రతి అంశంలో. రేవంత్ రెడ్డి గారు ఏదంటే నరేంద్ర మోడీ అది అంటుండు. బడేబాయ్ చోటబాయ్ వాళ్ళు కలిసిపోతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కుస్తీ పడుతున్నారు, తెలంగాణ కష్టం మాత్రం కలిసిపోతున్నారు. ఎందుకు? ఇవాళ కేసీఆర్ అంటే భయం ఎవరికైనా కూడా. ఇవాళ 2 జాతీయ పార్టీలకు కేసీఆర్ అంటే భయం కాబట్టి మొన్నటి ఎన్నికలు ఏకమయ్యారు, ఇవాళ మళ్ళీ ఏకమవుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి సవాల్ విసిరిండు. కేసీఆర్ తప్పు చేసిండు కాళేశ్వరం విషయంలో, దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని పిలుపునిచ్చిండు. ఎట్లా చూస్తారు వ్యాఖ్యలు? చెప్పండి. బీఆర్ఎస్ నేను ఏమంటున్నాను, నేను హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పారు, మేము అసెంబ్లీలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చకు ఎన్ని రోజులైనా పెట్టండి, కానీ మాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం మధ్యలో మీరు లేచి మాట్లాడకండి, మేము చెప్పే సమాధానం మొత్తం వినండి, విన్న తర్వాత మళ్ళైనా మీరు ప్రశ్నలు అడగండి తప్ప మధ్యలో అడుక్కోకుంటే మీకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తామని చెప్పి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారిని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదండి, ఈ దేశంలో ఏ నాయకునికి లేదు, టచ్ చేయలేరు అంతే. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 3 నెలల్లో ఏదో ఒకటి చెప్పాలని స్పీకర్కి అయితే తీర్పు చెప్పడం జరిగింది. మరి సన్నద్ధం అవుతున్నారా? అసలు ఎలక్షన్లు ఉంటాయి అనుకుంటున్నారా, ఉండవు అనుకుంటున్నారా? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. ఆ రోజు ఏం మాట్లాడాడు? అసలు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీలు విలీనం అయిపోయింది. మేము పార్టీ ఫిరాయింపులకు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు పాల్పడలే, ఎవరిని కూడా మేము జైన్ చెప్పించుకోలే. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షమే మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు విలీనం అయిపోయింది. ఇవాళ అట్లైనా కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది బీఆర్ఎస్ శాసనసభ పక్షం. ఇవాళ మా వాళ్ళనే సంతాలు దొరికిన సరుకుల్లాగా ఇవాళ ఎమ్మెల్యేలను ఇవాళ కొనుక్కపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి. దమ్ముంటే రిజైన్ చేసి ఎలక్షన్ రా, సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా 3 నెలల పాటు తీర్పివని చెప్పి. స్పీకర్కి అప్పీల్ చేయడానికి ప్రభుత్వం నుంచి విచారణ జరిపించి అప్పీల్ చేసి తీర్పివని చెప్పండి. ఎన్నికల పోదాం, ఎవరి దమ్మేదో ఇవాళ తెలుస్తుంది. అలాగే మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత మీ పార్టీ ఎమ్మెల్యే పైన వ్యాఖ్యలు చేయడం, విమర్శించడం జరిగింది. లిల్లీపుట్ అని మీ ఎమ్మెల్యేని అనడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు అవన్నీ కేసీఆర్ గారి పరిశీలనలో ఉన్నాయి. పార్టీలో అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఎవరు కూడా పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడలేదు, పార్టీ లైన్నే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏం వ్యతిరేకత లేదు, మా పార్టీ అంతా బలంగా ఉంది, పటిష్టంగా ఉన్నది. అంటే ఏ విధంగా సన్నద్ధం కాబోతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకి? ఆల్రెడీ ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కోసం టికెట్ల కోసం ఎంపీటీస్ టికెట్ రిజర్వేషన్ రేపు ఖరారైన తర్వాత ఎంపీటీస్ టికెట్ నాకంటే నాకు, జడ్పీటీస్ టికెట్ నాకంటే నాకు ఇలా పోటీ జరుగుతూ ఉన్నది. చాలామంది చాలా ఉధృతంగా ఇవాళ మండల స్థాయి సదస్సులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గులాబీ జెండా ఎగరవేస్తాం. ఎన్ని శాతం సీట్లు గెలవబోతున్నారు? మెజార్టీ సీట్లు మేమే మెజార్టీ జడ్పీ చైర్మన్లు, మెజార్టీ ఎంపీపీలను బీఆర్ఎస్ పార్టీ కవిసం తీసుకుపోతూ ఉన్నాం.